ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆర్ఏజీ న్యూస్ డాట్ ఇన్ ఎడిటర్ కింగ్ జాన్సన్ కొయ్యాడ గారు. మరి ప్రస్తుత రియల్టీ పరిస్థితులపై ఆయన ఏమంటున్నారో ఒకసారి చూసేద్దాం. ఫార్మాసిటీ రద్దు గురించి, సో ఇది రద్దు చేయడం ద్వారా ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? మీరు గవర్నమెంట్ మారుతున్నప్పుడల్లా గవర్నమెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మారిపోతుంది. అంటే గవర్నమెంట్ ఆలోచన విధానం మారిపోతుంది. లాస్ట్ గవర్నమెంట్ ఏమి ఎక్స్పెక్ట్ చేసిందంటే ఈ ఫార్మాసిటీ రావడం వల్ల దాదాపు ఒక 5 మిలియన్ జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఒక $8 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. ఎట్ ది సేమ్ టైం ఆ కాస్ట్ మీద అక్కడ పొల్యూషన్ ఏర్పడే అవకాశం ఉంటుంది అని కాంగ్రెస్ గవర్నమెంట్ అంటుంది. కానీ లాస్ట్ గవర్నమెంట్ ఏం చెప్పింది, ఇన్ కేస్ ఆ ఫార్మాసిటీకి వచ్చినప్పటికీ అక్కడ జీరో పొల్యూషన్ ఉంటుంది, అసలు ఎక్కడ పొల్యూషన్ అనేది కనిపించదు అని లాస్ట్ గవర్నమెంట్ మనకు చాలాసార్లు చెప్పింది అనమాట. అది సత్యదూరం అని, అట్లా జరగదు అని, ఫార్మాసిటీ వస్తే హైదరాబాద్ పొల్యూట్ అవుతుంది అనేసి ఈ ప్రజెంట్ గవర్నమెంట్ అనుకుంటుంది. అందుకనే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఫార్మాసిటీ అనేది హైదరాబాద్కి దూరంగా, ఇంకా దూరంగా, నాట్ కందుకూరు, ఇంకా దూరంగా ఉండాలి అనేది ఆయన ప్లాన్. ల్యాండ్ కాస్ట్ పెద్దగా ఎక్కువ లేని ఏరియాస్లో, ల్యాండ్ అవైలబిలిటీ ఉన్న ఏరియాస్లో అలాంటి చోట ఈ ఇండస్ట్రీ పెడితే బాగుంటుంది అనేది ఆయన ప్లాన్. కాకపోతే ఇప్పుడు ఏం జరిగింది, మనం లాస్ట్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ గమనిస్తే ఫార్మాసిటీ బేస్డ్ అయ్యి చాలా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి. చాలా కంపెనీస్ కొత్త ప్రాజెక్టులు పెట్టాయి, కొత్త వెంచర్లు వేశాయి. కొంతమంది 10 ఎకరాల వెంచర్లు వేశారు, కొంతమంది 50 ఎకరాలు, 100 ఎకరాలు, 300-400 ఎకరాలు వేసిన వాళ్ళు ఉన్నారు. సో వాటిలో ఫార్మాసిటీ వస్తుందని కొన్న వాళ్ళు ఉన్నారు. అంతకుముందు గజం 500-1000 రూపాయలు ఉన్న ఏరియాలో 10,000-15,000 గజం వెళ్ళిన పరిస్థితి. సో లాస్ట్ 5-6 ఇయర్స్లో ఫార్మాసిటీ పేరుతో చాలా బిజినెస్ జరిగింది, చాలామంది కొన్నారు. ఇప్పుడు సడన్గా అయిన ఫార్మాసిటీ వద్దు అంటే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి, ఇన్వెస్టర్స్కి ఇబ్బందే కదా. ఇప్పుడు అంత ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన వాళ్ళకి కష్టమే, ప్లస్ ఆ ప్రాజెక్టులు వేసిన వాళ్ళకి కష్టమే. అంటే నా సజెషన్ ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ క్యాన్సలింగ్ ఫార్మాసిటీ, అక్కడే ఏదైనా జాబ్స్ క్రియేట్ అయ్యే కొత్త ఇండస్ట్రీస్, అంటే నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఏమన్నా ఏర్పాటు చేయగలిగితే దట్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు దట్ ఏరియా. దానివల్ల ఏమవుతుంది, అక్కడ కొత్తగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, అక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా బాగుంటుంది. సో అట్లా ఏదైనా ఆప్షన్ ఆలోచించాలి గవర్నమెంట్. ఎందుకంటే లాస్ట్ మనకు 5-6 ఇయర్స్లో చాలామంది, అంటే సామాన్య మధ్యతరగతి నుంచి ఒక లెవెల్ వరకు చాలామంది అందులో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు. ఇప్పుడు వాళ్ళంతా లాస్ అవుతారు కదా ఫార్మాసిటీ రావట్లేదంటే. అక్కడ గ్రీన్ సిటీ ఏర్పాటు చేస్తామంటున్నారు. గ్రీన్ సిటీ ఏర్పాటు చేస్తే ఏమవుతుంది, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్, శాటిలైట్ టౌన్షిప్ వచ్చినంత మాత్రాన అక్కడ నీకు నెక్స్ట్ అప్రిసియేషన్, ల్యాండ్ కానీ ప్లాట్ రేట్స్ కానీ అప్రిసియేషన్ ఉండదు కదా. మంచి అప్రిసియేషన్ ఉండాలి, మంచి మార్కెట్ గ్రో అవ్వాలి, మార్కెట్ మంచి ఫ్యూచర్లో చాలా అద్భుతంగా ఉండాలి అంటే కంపల్సరీ అక్కడ ఏంటంటే నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ని కనుక అక్కడ ఏర్పాటు చేస్తే, సరే నాన్ పొల్యూటెడ్ మీకు ఇండస్ట్రీస్ అక్కర్లేదు, వేరే కంపెనీస్ ఏమైనా అక్కడ ఏర్పాటు చేయగలిగి కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగే కంపెనీస్ వస్తే కనుక సూపర్గా ఉంటుంది. మార్కెట్, రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగుంటుంది. ప్లస్ అక్కడ కూడా మీకు వాక్ టు వర్క్ కాన్సెప్ట్లో టౌన్షిప్ క్రియేట్ చేయండి, పక్కనే కంపెనీస్ ఉండేటట్టు ఈ టౌన్షిప్స్ వచ్చేటట్టు ప్లాన్ చేస్తే చాలా బాగుంటుంది. అంతే తప్ప ఫార్మాసిటీ రద్దు అనగానే అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒక్కసారి కొంచెం ఇబ్బందులకు గురయ్యే అవకాశం అయితే ఉంది.